తెలంగాణలో జరిగిన 17 లోక్సభ స్థానాల్లో చేరి 8 అంటే కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, దాంతోపాటు ఎంఐఎంకి 1, 8, 16, 1, 17 ఈ విధంగా గెలిచాయి. బొక్కబోర్ల పడ్డ బీఆర్ఎస్ పార్టీ కారు పల్టీల మీద పల్టీలు కొట్టేసి షెడ్డుకు కూడా పోవటానికి వీలు లేకుండా తుక్కు అయిపోయిందని చెప్పుకోవచ్చు. కారు పార్టీకి భారీ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ ప్రమాదం నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న 17 స్థానాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఎప్పుడు బీఆర్ఎస్ ఏర్పడ్డప్పటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్కు ఎప్పుడు రాలేదు. అంటే అప్పుడున్న టీఆర్ఎస్కు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్కు ఎప్పుడు రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నట్టుగా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత కూడా మొన్న జరిగినట్టుగా ఎన్నికల్లో చాలా బెటర్. 39 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే ఒక్క సీటు కూడా లోక్సభ స్థానాలు రాలేదు. 30 స్థానాలకు కనీసం 3 రావాలి. ఎందుకంటే ప్రతి 7 నియోజకవర్గాలకు ఒక లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. 4 రావాలి, అట్లీస్ట్ 3 రావాలి. పంచపాండవులు మంచం కొలలో 3 అని 2 ఏళ్ళు చూపించినట్టు అలా కాకుండా కూడా కనీసం 2 రావాలి. అలా కాకుండా దరిద్రానికి 1 రావాలి. మొత్తానికి బాగా ఏమంటారు రకరకాల ఈక్వేషన్లతోటి బీఆర్ఎస్ భారీగా కోల్పోయింది. బీఆర్ఎస్ అనేది చతికిల పడిపోయింది. ఇక రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా నష్టపోయిందని చెప్పుకోవచ్చు ఆ పార్టీ. కాకపోతే కేసీఆర్కి ఒక అవకాశం కల్పించేది కేసీఆర్ కనిపించేట్టుగా భవిష్యత్తులో కనిపించే ఒక అంశం ఉంది. ఎందుకంటే ఏపీలో సీఎం చంద్రబాబు అయ్యారు. తనతోటి ఇక్కడ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి అటు గురు శిష్యులతోటి ఈ విధంగా ముఖ్యంగా తెలంగాణ నష్టం చేస్తున్నారని ఈ విధంగా అందుకొని ముందుకెళ్ళేట అవకాశాలు కేసీఆర్లో కనిపిస్తుంది తప్ప ఇక ఏ అంశం కూడా కేసీఆర్కు కలిసి వచ్చేట అంశం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ స్థానాన్ని మొత్తం బీజేపీ కొట్టేసింది చెప్పుకోవచ్చు. బీజేపీ కేసీఆర్ని పార్టీని ముఖ్యంగా బీఆర్ఎస్ను అమాంతం మింగేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 4 స్థానాలు గెలిచినట్టుగా బీజేపీ ఇప్పుడు ఏకంగా 8 స్థానాలకు గెలిచింది. దీంతో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చేసింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా చాలా 8 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కూడా 12 స్థానాలు గెలిచి ఉండాల్సిందే. అట్లీస్ట్ 11, 10 స్థానాలు గెలవాల్సిందే, డబుల్ డిజిట్ రావాల్సిందే. అధికారంలో ఉండి కూడా డబుల్ డిజిట్ తెచ్చుకున్నట్టు పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. కాబట్టి ఆ విధంగా అంత నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ కూడా ఒక విధంగా పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే 2 పార్టీలు కూడా అటు బీజేపీ అండ్ కాంగ్రెస్ నెక్ టు నెక్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగయ్యేట్టుగా పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి కర్ణాటకకు తెలంగాణకు కంపారిజన్ చేసి రాజకీయాలను చూస్తే కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు నేను కూడా ఉన్నానంటూ జనతాదళ్ సెక్యులర్ అంటే జేడీఎస్ కూడా వస్తుంటుంది. సేమ్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి భవిష్యత్తులో కనిపిస్తుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొట్లాడుతుంటాయి. అందులో మధ్యలో బీఆర్ఎస్ వస్తుంది. అక్కడ కర్ణాటకలో ఎట్లుండేదో తెలంగాణలో కూడా ఆ రాజకీయాలు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. దిక్కులేని దిక్కు మొక్కు లేకుండా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా చిత్తుగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్. చాలా నియోజకవర్గాల్లో కనీసం 2వ స్థానంలో కూడా లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు కలిగిపోయింది. దీంతో బీఆర్ఎస్ దీనా స్థానంకు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ రాజకీయాలు. భవిష్యత్తులో ఇక నుంచి మనం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు చూడబోతున్నాం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళకి గట్టి సపోర్ట్ ఉంటుంది. సామధాన భేద ఆర్థిక అంశాలు కూడా బీజేపీకి అండదండలు ఉంటాయి. అన్ని రకాలు కూడా అండదండలు ఉంటాయి. ఇక నుంచి బీఆర్ఎస్ నేతలంతా కూడా బీజేపీలో చేరేటానికి అవకాశాలు ఉంటాయి, కాంగ్రెస్లో చేరేటానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకాలం చూశారు. అంటే ఎంపీలో ఎన్ని స్థానాలు గెలిస్తే దాన్ని బట్టేసి ముందడుగేద్దామని చూశారు. అంతేకాకుండా 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టుగా బీఆర్ఎస్కు ఇక చాలామంది ఒక్కొక్కరు జారిపోతారు. అటు బీజేపీలో కాంగ్రెస్లో చేరిపోతారు. దీంతో జారిపోతుంది. కేసీఆర్ పార్టీ మొత్తం ఎక్కడికక్కడికి తుక్కు ఎట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసుకున్నా కానీ కేసీఆర్ పార్టీని బతికించడం అనేది అతి కష్టం అని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో చెప్పినట్టుగా మాటలు చెప్పితే ఇప్పుడు వినే పరిస్థితిలో జనం లేరు. జనం ఎడ్యుకేట్ అయ్యారు. ఒకప్పుడు కేసీఆర్ ముచ్చట్లు వినేట్టుగా జనాలు ఇప్పుడు కనిపించట్లేరు. ఎందుకంటే మొన్న జరిగినట్టుగా లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక బహిరంగ సభల్లో అనేక ముచ్చట్లు చెప్పారు. అంతకంటే ముందు జరిగినట్టుగా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ముచ్చట్లు చెప్పారు. కానీ ఎవరు కూడా ఆయన మాటలు లెక్క పెట్టలేదు. దాన్ని
తగ్గట్టే ఫలితాలు వచ్చాయి. ఇక భవిష్యత్తులో కూడా కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు ఎవరు విశ్వసించేటానికి అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే లక్షల కోట్లు, సుమారు 5-6 లక్షల కోట్లు అప్పు చేసేసి తెలంగాణను అప్పుల కుప్పలు పెట్టేసి చాలా ఇబ్బందులు, ఆఖరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రం నెట్టి వేశారు. దాంతోపాటు ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఈ విధంగా నిరుద్యోగులను కూడా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కేసీఆర్ పాలనలో ఉంది. కాబట్టి అటు రైతులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు, మహిళలు ఏ ఒక్క వర్గం కూడా బీఆర్ఎస్ను ఆదరించేటానికి అవకాశాలు కనిపించట్లేవు అనటానికి అద్దం పట్టే విధంగా లోక్సభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. లోక్సభలో 17 స్థానాలకు కనీసం ఒక్క స్థానం అన్నా గెలిచి ఉండాల్సింది, ఒక్క స్థానం కూడా గెలవని పరిస్థితి. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో కనీసం సెకండ్ పొజిషన్ అంటే 2వ స్థానంలో ఉండాల్సిన పరిస్థితి, 2వ స్థానంలో కూడా లేకుండా పోయిందన్న పరిస్థితి. ఒక మెదక్లో కొద్దిగా పోటీ ఇచ్చింది, ఆ తర్వాత మెదక్లో కూడా 3వ స్థానానికి పడిపోయింది. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది. చాలా చిత్తుగా ఓడిపోయింది. ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ అనేది ఎదుగుతుందా, ఈ పార్టీ మనగలుగుతుందా అనేది కూడా కష్టం ఉంది. ఎందుకంటే 2 జాతీయ పార్టీల మధ్యలో 2 గుర్రాల దొడ్లలో ఒక గొర్రెపిల్లలాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్. ఈ గుర్రాలు అవే తన్నుకుంటున్నాయి, గొర్రెపిల్లను కొత్త అనుదంతే పోయి దొడ్డవతలు పడతాయి. అంటే ఏంది, కొట్టంలోకి వెళ్ళి బయటకు వెళ్ళేసి బయట పడతాయని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్కు దాపురించని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ విధంగా కొనసాగుతాయి. రాష్ట్ర రాజకీయాలు వాడిగా వేడిగా అనేక మార్పులు జరుగుతాయి. అటు బీజేపీ అంత ఈజీగా వదిలిపెట్టేది. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో ఏ విధంగా అయితే ప్రభుత్వాలను తారుమారు చేసిందో ఆ తర్వాత నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ మీద ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక మీద, తెలంగాణ మీద వాళ్ళు గట్టి గురి పెడతారు ఈసారి బీజేపీ వాళ్ళు. అంత ఆర్డినరీగా వదిలిపెట్టరు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో పోగొట్టుకుంటే మరో రాష్ట్రంలో వెతుకున్నట్టుగా పనిలో బీజేపీ వ్యూహంగా ఆ విధంగా ముందుకెళ్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు గెలవన్న ఆలోచనతోటే మిగతా రాష్ట్రాల మీద గురిపెట్టి కొట్టి ఆ విధంగా తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ విధంగా సౌత్ ఇండియాలో ఏకంగా తిరువనంతపురంలో కూడా, అంటే కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా గెలిచినట్టు పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ శశి తరూర్ ఓడిపోయినట్టు పరిస్థితి కూడా ఉంది. అంటే దీన్ని బట్టేసి ఏంటంటే నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ, కర్ణాటక మీద బీజేపీ ఫోకస్ ఉంటుంది. ఇక దీంతో ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా దినదిన గండంగా గడిచేట అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో లోక్సభ ఫలితాలు అనూహ్య పరిణామాలు, రకరకాల మలుపులు కుదుపులు కదలికలు కలిపే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలను చూస్తే చూద్దాం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఎటు మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం.